హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాటి వీడియోలో వచ్చి ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఈ వీడియోలో నేను పూర్తిగా దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే ఈ యొక్క ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక ఈ యొక్క ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన టాపిక్ వచ్చినట్లయితే మనకు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఏంటంటే మనకు కొత్తగా ఇక యూపీఐకి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మధ్య నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఈపీఎఫ్ అనేది మనకు యూపీఐ ద్వారా మనకైతే ఏటీఎం ఆటో క్లెయిమ్స్ అయితే చేసుకునే అవకాశం అయితే ఇస్తుంది అనేసి మీకు వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఏటీఎం ద్వారా మనం అయితే ఆటో క్లెయిమ్స్ చేయడం అనేది. అలాగే మనకి ఏంటంటే 29th మార్చి ఏంటంటే మనకు ఈపీఎఫ్కి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అనేది జరగడం అయితే జరిగింది. మనకి ఇది ఏంటంటే 13th ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అనేది జరగడం జరిగింది. ఈ మీటింగ్లో ఏంటంటే మనకు పలు అంశాల గురించి అయితే చర్చించడం అయితే జరిగింది. ఇంతకుముందు మన వీళ్ళు ఏమైతే అమలు చేశారో వాటి గురించి, అలాగే క్లైమ్స్ గురించి మనకు వీళ్ళు ఏంటంటే ఇందులో వీళ్ళు చర్చించడం అయితే జరిగింది. ఈ చర్చించడం మనకి ఏంటంటే ఈ యొక్క యూపీఐకి సంబంధించి మనకి ఏంటంటే వీళ్ళు ఎస్బీఐతో పార్ట్నర్షిప్ చేసుకొని వీళ్ళు బ్యాంక్ ద్వారా మనకి యూపీఐ ద్వారా మనకి ఏంటంటే ఆటో క్లెయిమ్స్ చేసుకునే విధంగా అప్రూవల్ ఇవ్వడానికి అయితే మనకైతే సన్నాహాలు చేసినట్లయితే మనకైతే సమాచారం అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇందులో వీళ్ళు అదే కాకుండా ఇంకో విషయం గురించి కూడా చర్చించడం అయితే జరిగింది. మనకు ప్రపోజల్ టు ద ఇంక్రీజింగ్ ద ఆటో క్లెయిమ్ టు 5 lakhs అని మనకైతే ఎక్కడైతే ప్రెస్ నోటీస్లో ఉంది గమనించినట్లయితే, ఇది ఏంటంటే మనకు ఇంతకుముందు ఆటో క్లెయిమ్ అనేది మనకి ఏంటంటే 1 lakh వరకే ఉంది. అది కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఇల్నెస్ కానీ, లేదా హౌస్ ఆఫ్ కన్స్ట్రక్షను, లేదా మనకి ఏంటంటే ఈ యొక్క మెయిన్ వాటి వరకే మనకి ఏంటంటే ఇది మ్యారేజ్ అలా వీటి వరకే మనకి ఏంటంటే 1 lakh వరకు అప్రూవల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని 5 lakhs వరకు ఇంక్రీజ్ చేసేందుకు మనకేంటంటే ఈ యొక్క మీటింగ్లో చర్చించడం అయితే జరిగింది. దానికి ఈ యొక్క ఈసీ అనేది కూడా వెల్కమ్ టు ద అప్రిషియేటెడ్ ప్రపోజల్ టు ద ఇమీడియట్లీ హెల్ప్ ఈజీ టు లివింగ్ ద ఈపీఎఫ్ సబ్స్క్రైబర్స్ అనేది మనకైతే ఈ యొక్క ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసుకున్నట్లయితే మనం ఏంటంటే ఈ నోటీస్లో మనకు క్లియర్గా మెన్షన్ అయితే జరిగింది. మనకేంటంటే ఈ యొక్క 1 lakh నుంచి మనకేంటి ఇది 5 lakhs వరకు మనమైతే ఇంక నుంచి క్లైమ్ అనేది పెట్టుకోవడానికి అయితే ఈ యొక్క ఈపీఎఫ్ఓ అధికారికంగా తెలపడం అయితే జరిగింది. మనకేంటి ఈ యొక్క నోటీస్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే ఈ యొక్క యూపీఐకి సంబంధించి అయితే మనకు తొందరలోనే రావడం అయితే జరుగుతుంది. మనకు మే కల్లా మనకైతే ఈ యొక్క యూపీఐ ద్వారా మనకు ఆటో క్లెయిమ్స్ పెట్టుకునే విధంగా మనకైతే ఈ యొక్క మేలో ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే అధికారికంగా ఈ యొక్క వస్తున్న వార్తలు అయితే అవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే మనకు ఇది ఎలా ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి అయితే మనకైతే ఈ యొక్క ఛానల్లో మీకు వీడియో అనేది రావడం అయితే జరిగింది. ఈ వీడియోని ఇలాంటి వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.